ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించే వరకు సీఎంగా ఉండనని కేజ్రీవాల్ తెలిపారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడుతున్నానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధిస్తుందని చెప్పారు. మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में। चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। फरवरी में चुनाव है। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं, तुरंत कराए जाएं चुनाव। और जब तक आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा। और मैं जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించే వరకు సీఎంగా ఉండనని కేజ్రీవాల్ ప్రకటించారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రపై సత్యం విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు 5.5 నెలల పాటు తిహార్ జైలు, అంటే దాదాపు సుమారు 6 నెలల పాటు తిహార్ జైలు జీవితం గడిపిన అనంతరం విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తొలిసారి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంచలన కామెంట్స్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. తాను 2 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశానంటూ ఈ రోజు కార్యకర్తల వేదికగా కార్యకర్తల సమావేశంలో తాను ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన అందరినీ కూడా విస్మయానికి, ఆశ్చర్యానికి ఇది పరిస్థితుంది. అంటే జైలు జీవితం అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన, నేతలతో ఏర్పాటు చేసి ఈ సమావేశంలో అందరూ ఏం మాట్లాడతారంటూ కూడా అందరూ ఉత్కంఠగా చూశారు. కానీ అందరూ అనుకున్నట్టుగానే ఆయన ఎవరు ఊహించినట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే జైలు జీవితం గడిపిన అనంతరం సుమారు 6 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత విడుదలైన తర్వాత ఈరోజు తొలిసారి కార్యకర్తల సమావేశంలో తాను సీఎంగా కొనసాగను, 2 రోజుల్లోనే రాజీనామా ప్రకటిస్తాను, తన తదుపరి వార్తలు ఎవరు అనేది 2 రోజుల్లో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నూతన సీఎం ఎన్నుకుంటామంటూ కూడా ఆయన తెలియజేశారు. ప్రజలు ఎన్నుకునేంత వరకు కూడా తాను సీఎంగా కొనసాగను, వారిచ్చే తీర్పుల అనంతరమే నేను వాళ్ళిచ్చే తీర్పు అనంతరం కుర్చీలు సీఎం కూర్చుంటానంటూ కూడా సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ లో ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలి. నేను అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కేంద్రం నిర్ణయం చూస్తే, ఎన్నికల సంఘం నిర్ణయం చూస్తే నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలి. ఢిల్లీ ప్రజలు మళ్ళీ తనకి పట్టం కడతారు. ఢిల్లీ ప్రజలు తనకు మద్దతు తెలిపిన తర్వాత, తనను గెలిపించిన తర్వాత మాత్రమే మళ్ళీ సీఎం కూర్చుంటారంటూ కూడా సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనవసరంగా తనపై కేసులు బనాయించి 2 కేసుల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ మనీ లాండరింగ్ కేసు కానీ సిబిఐ కేసులో కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినప్పటికీ కూడా ఎవరో ఏదో చెప్పారని ఆరోపణ నేపథ్యంలో మాటకు ఎవరో చెప్పిన మాటల వల్ల, వాంగ్మూలం వల్ల నన్ను అరెస్ట్ చేశారు. ఇటువంటి ఆధారాలు ఇటు సిబిఐ, ఈడీ దర్యాప్తులకు దొరకలేదు. కేవలం నరేంద్ర మోడీ అనుసరణలోని దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురిచేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇటు నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను, 2 రోజుల్లోనే దీనికి సంబంధించి రాజీనామా చేసి తదుపరి తన వారసుడు ఎవరు అనే దానిపై కూడా తన నిర్ణయం ప్రకటిస్తామని కూడా తెలుస్తున్నారు. ప్రధానంగా నెక్స్ట్ తన వారసుడిగా మనం చూస్తున్న విజువల్స్ లో అతీషి, ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు అతీషి, కానీ మరోవైపు మనీష్ సిసోడియా తాను కూడా జైలుకు వెళ్ళొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే తాను ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అతీషికి, అలాగే సత్యేంద్ర జైన్ తాను కూడా ఒక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను కూడా జైలుకు వెళ్ళిన తర్వాత రిటర్న్ చేసిన తర్వాత ఇటు అతీషి అలాగే సౌరభ్ భరద్వాజ్ ఇద్దరికి పోయి మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి వారు ఎవరు అనే కొన్ని ఊహాగానాలు ఇక్కడ పోతున్నాయి. ప్రధానంగా
విక్టోరియా అతిథి మరికొంతమంది పేర్లు అయితే ప్రధానంగా పిలుచుకుని ఎవరికి నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ అనేది ప్రధానంగా కొన్ని ఊహగానే ప్రభుత్వం మొత్తం చూసుకుంటే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేసి తర్వాత శాసనసభ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటిస్తారని కూడా వారు చెప్తున్నారు. అయితే రాజీనామా అనేది లెఫ్టినెంట్ గవర్నర్ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత రాజీనామా చేసిన తర్వాత మంత్రివర్గం కూడా మొత్తం రద్దవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నూతన ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. మన మంత్రివర్గ విస్తరణ అనేది ఉండబోతుంది. ఇక నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటున్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. తాను అగ్ని పరీక్షలు ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాను. నవంబర్లో ఎన్నికలు నిర్వహించండి మహారాష్ట్ర ఎన్నికలతో పాటు కూడా అరవింద్ కేజ్రీవాల్ కోరిన నేపథ్యంలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ.